తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు విఎస్ బోస్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ సీనియర్ రాష్ట్ర నాయకులు విఎస్ బోస్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కోషాయిగూడ డిపో ఎదుట ఆర్టీసీ సమ్మెలో భాగంగా సమ్మెకు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ నుండి రక్షించి ప్రభుత్వ పరిధిలోనే ఆర్టీసీని ఉంచాలన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలేనని, గొంతెమ్మ కోరికలు ఏమీ కాదు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికులతో సమ్మె చర్చలు జరిపి సమ్మె విరమింప చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిఎస్ బోస్ సూచించారు. కార్మిక సంఘాలు లేకుండానే నాచారం, నోయిడా వంటి ప్రాంతాలలో కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమాల్లోకి వస్తున్నారని విఎస్ బోస్ తెలిపారు. విఎస్ బోస్ తో పాటు కుషాయిగూడ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగమ్మ, శ్రావణ్ కుమార్ గౌడ్, ఉపేందర్, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ బాధలు లేకుండే మేమంతా ఐక్యతగా ఉండి కొట్లాకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మంచిగా ఉంది. ఇవాళ తెలంగాణ ఆర్టీసీ ఏసీ మొత్తం మేమేది ఒకటే, వెంటనే మాకు ఇవ్వాలి. 2020 నుంచి 25 వరకు టీఆర్సీలు ఇవ్వాలి. అలాగే 2017 నుంచి రిటైర్ అయిన వారా చెప్పు అడిగా తిరుగుతున్నారు. అది చాలా బాధాకరం. మేమంటే డ్యూటీలు చేస్తున్నాం, వాళ్ళకి ఏం సోర్స్ ఉండవు. అలాగే వాళ్ళ కనీస పెన్షన్ 10 ఇస్తే బాగుంటుందని మా టీజీఎస్ స్టార్ట్ నుంచి సంకల్పం. అలాగే 2030 మేము కేసీఆర్ రావాలి, కేసీఆర్ అన్నారు, వచ్చిన ఏం చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి అన్నారు రావాలి, వచ్చిన చేసిరు. అబ్బా మీరు కేసీఆర్ అని చేసిరు, రేవంత్ రెడ్డి అని ఏం చేసిరు? ఆర్టీసీని ముంచిరు తప్ప ఇంకేం లేదు. ఆర్టీసీ కార్మికులు మామూలు కాదు, వాళ్ళు ముందుంటేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ముందు రావడానికి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యలు తీర్చండి. మేము మీ వెనుక ఉంటాము. తెలంగాణ రాష్ట్రం కొట్లాడినామండి. రేవంత్ అన్న దయచేసి మా ఈ సమస్యలు తీర్చండి. మాకు కావాల్సింది యూనియన్ పునరుద్ధరణ. అలాగే 2017-25 వరకు పే స్కేల్ మాతో పాటు రిటైర్మెంట్ కార్మికులందరికీ ఇవ్వాలి. అలాగే 2017 నుంచి అందరికి ఇవ్వాలి. అలాగే మాకు గవర్నమెంట్ లో విలీనం కావాలి. అలాగే 32 సమస్యల్లో ఏ సమస్య తక్కువైనా మేము సమ్మెను విరమించుకోమని సభాముఖంగా తెలియజేస్తున్నాము. దయచేసి ఈ 32 సమస్యలు మాకు చేరేదాకా మేము సమస్యల నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. మాకు యూనియన్ లేకున్నా సరే, ఇవాళ యూనియన్ లేకున్నా మేము ప్రతి కార్మికులము అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవాళ డిపోల ముందు దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేస్తున్నాము. అందరూ అనుకున్నచ్చు 95 డిపోలు అందరూ చేస్తున్నాము. ఏ బస్సు కూడా పోతే లేదు. ఒకసారి చూడండి, ఒక్క బస్సు కూడా లేదండి. మేము బస్సులతో కాదు, పబ్లిక్ కూడా ఇబ్బంది కావద్దు. రేవంత్ అన్న దయచేసి మీరు ఇవాళ ఎలాగైనా ముందుండి ఈ సమస్య తీర్చాలని పదే కోరుతున్నాము. అందరికి థ్యాంక్ యూ. ప్రభుత్వాన్ని మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం తప్ప మాకు ఈ సమ్మె గురించి అతనే సమ్మెకు తోలినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ లో విలీనం చేస్తా అన్నది మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఫస్ట్ విలీనం చేయాలి. అందులో సంఘాలకు మద్దతు పలికి ఎలక్షన్లు కూడా జరిపిస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడు సంఘాలు లేక కూడా చాలా ప్రబలంలో పడుతుంది ఆర్టీసీ. సంఘాలను కూడా ముందుకు తీసుకురావాలని జేఏసీకి పిలిచి జేఏసీని ఏర్పాటు చేసిన చర్చలు జరపాలని, తొందరగా మా యొక్క చర్చలను సఫలం చేయాలని కోరుతున్నాం. కార్మికులు సమ్మెకు వెళ్తున్నారంటే కారణం ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండి, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చారంటే కారణం మా ఆర్టీసీ కార్మికుల కష్టాలు నిజంగా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు మీరు ఎలక్షన్ లో పోయేటప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తా ఉన్నావు. ఆర్టీసీ కార్మికులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా నేను ప్రభుత్వంలోకి రాగానే వెంటనే చెల్లిస్తానని మాట ఇచ్చినావు. అలాంటి మాటకు మా ఆర్టీసీ కార్మికులంతా కూడా కష్టపడి నిరంతరం బస్సులో కూడా మరి ఎలక్షన్ లో ప్రచారం చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లేయాలని నిరంతరం కష్టపడినటువంటి కార్మికులు అంటే
ఈ రోజులో అధికారంలోకి ముఖ్యమంత్రి అయినామంటే కారణం మా ఆర్టీసీ కార్మికులు, మా ఆర్టీసీ కార్మికుల కష్టాలు. కాబట్టి మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరటం లేదు, మా కార్మికులు కోరలేదంటే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలను ఏ విధంగా అర్థం చేసుకొని మేనిఫెస్టో పెట్టారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. మరి ఇలాంటి ఆర్టీసీ కార్మికులు కష్టాలు పడుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనియన్ కూడా రాగానే యూనియన్ కూడా పునరుద్ధరింపజేస్తా అని చెప్పారు. కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరే వరకు మా ఆర్టీసీ కార్మికుల నిరంతరం ఈ సమ్మె పోరాటం జరుగుతూనే ఉంటుంది. తొందరగా మా ఆర్టీసీ జేఏసీ కార్మికులను చర్చలోకి పిలిచి సంప్రదింపులు జరిపి ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ సమ్మెను వినిపించేటట్టుగా మీరు చర్యలు తీసుకుంటారని, మా కార్మికుల సమస్యలను కూడా వెంబడే పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాము. జై ఆర్టీసీ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె 100% న్యాయబద్ధం, చట్టబద్ధం. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. గతంలో కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు రవాణా మంత్రి గారు మీటింగ్ పెట్టి మీరు సమ్మెలో పోవద్దు, మీరందరూ కూడా మా మనుషులే, మేము తప్పనిసరిగా పరిష్కారం చేస్తామంటే ఆ రోజు చెప్పినటువంటి సమ్మెను విరమించుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా దగ్గర 3-4 నెలలు అయితే కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ యాజమాన్యాల దగ్గర దౌర్జన్యం పెరిగింది, హెరాస్మెంట్ పెరిగింది. ఇది చెప్పుకోవడానికి ఎవరు లేరు. మరోసారి సమ్మె నోటీస్ ఇచ్చారు, జేఏసీకి ఏర్పడ్డారు. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏమనుకుంటున్నారంటే మన దగ్గర యూనియన్స్ లేవు కదా, మందే ఇష్ట రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రిని యాజమాన్యం అనుకుంటుంది. యాజమాన్యానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఒక 3 నెలల క్రితం ఇక్కడే ఆచారంలో 2000 మంది పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు ఏ రకంగా యూనియన్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, హరాస్మెంట్ భరించలేక యూనియన్ లేదు, ఎవరు ఎంకరేజ్ చేసింది లేదు. వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే 4 రోజుల తర్వాత కమిషనర్ గారు వచ్చి ఒక పరిష్కారం చేశారు, వాగ్దానం చేశారు. అదే రకంగా నోయిడాలో కార్మికులు 10,000 రూపాయలు చెప్పులేసు. నోయిడా అట్లాగే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఢిల్లీ భారతదేశానికి ప్రధాన కేంద్రం, అక్కడే కేంద్ర మంత్రులు ఉంటారు. ఎవరు ఉన్నప్పుడు కూడా ఏ మంత్రి ఉన్నా, ఏ బెటాలియన్ ఉన్నా అక్కడున్న కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము 10,000కి ఎందుకు పనిచేస్తాం, మాకు అవసరం లేదు ఈ బానిస బతుకులు అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి 3,000 రూపాయలు పెంచి 13,000 చేస్తున్నాం. అది కూడా తక్కువే, 13,000 కూడా తక్కువే, 26,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా 21,000 రూపాయలు కనీస వేతనాలు ఇస్తున్నారు కాంట్రాక్ట్ లేబర్ కి. ఇప్పుడు కొత్తగా కనీస వేతనాలు 35,000 చేస్తారని అనుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూనియన్ లేవు కాబట్టి వర్కర్లు స్పందించాలనుకోవటం చాలా తప్పు, భ్రమ. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలని యాజమాన్యానికి అట్లాగే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెబుతా ఉన్నాం. వీళ్ళు మరోసారి అన్ని యూనియన్లు కలిసి ఒక ఐక్య సంఘటన ఏర్పడి జేఏసీగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసు ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ మీటింగ్, ఆ మీటింగ్ యాజమాన్యం రాదు. ఎందుకు రాదంటే మా దగ్గర యూనియన్ లేవు కదా అన్నారు. యూనియన్ లేవంటే ఈ రోజు యూనియన్లు ఉన్నాయా లేవా నువ్వు చెప్పమంటున్నావు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు, ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నావు. ఆర్టీసీలో యూనియన్లు ఉన్నాయా లేవా? యూనియన్లు ఉన్నాయి, కానీ మీరు గుర్తించట్లేదు. మీరు రద్దు చేసినంత మాత్రాన యూనియన్ రద్దుగా కార్మికులు వద్దంటే యూనియన్లు ఉన్నాయి,
కార్మికులు ఉన్నంతకాలం యూనియన్లు ఉంటే కార్మికులు ఎప్పుడైతే ఇక్కడ జీతభత్యాల గురించి ఉద్యోగంలో చేరారో ఆ రోజే ఒక చేతితో కార్మిక సంఘం రెండో చేతితో సమ్మె చేసి హక్కును పట్టుకుని లోపల అడుగు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సమ్మె కార్మికులందరూ కలిసి సమ్మె నోటీస్ ఇచ్చినారా, సమ్మె నోటీస్ ఇవ్వలేదా అన్న దాంతో ప్రమేయం లేకుండా 100% పొద్దుటి నుంచి అన్ని డిపోల్లో ఎంక్వైరీ చేస్తుంటే హైదరాబాద్ లో అన్ని డిపోల్లో 95% సమ్మె జరుగుతుంది. జిల్లాల్లో కూడా 100% సమ్మె జరుగుతుంది. ఇది కార్మికుల ప్రతాపం అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటి రోజులే వీళ్ళు మన కార్మికులందరూ ఆర్టీసీ కార్మికులందరూ అటు భ్రమలో ఉన్నటువంటి యాజమాన్యానికి అపోహల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు. బ్రహ్మాండం అంటే సమాధానం చెప్పారు. 100% సమ్మె చేస్తూ పొద్దుటి నుంచి తిన్నారో తినలేదో తెలీదు 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నారు. బ్రహ్మాండంగా సమ్మె జరుగుతుంది. ఇది ఇక్కడే కాదు అన్ని చోట్ల జరుగుతుంది. నిన్న మీటింగ్ పెట్టారు, కమిటీ అన్నారు. ఇన్ని రోజుల నుంచి వీళ్ళు బాధపడుతుంటే కష్టాలు పడుతుంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఒక కమిటీ వేయలేదు. ఇప్పుడు కమిటీ వేస్తా ఉన్నారు. అది నిన్న చెప్పారు. కమిటీ అంతకు ముందే ఎందుకు వేయలేదు? కొన్ని కమిటీ అయినా సరే మీ సమస్యలు ఉన్నాయి, విలీనం చేయటం మేము వాగ్దానం చేస్తున్నాం, కమిటీ రికమెండ్ చేస్తుంది. లేదు 2 PRS అడుగుతున్నాం, మేము 2 PRS ఇస్తాం, మీకు విలీనం చేసిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులతో సమానంగా మీ జీతాలు కూడా ఇస్తామని చెప్పాల్సినటువంటి కమిటీ లేదు. మీరు సమ్మె చేయకండి, మనందరూ ఒకటే, ప్రజలు బాధపడతారు, ప్రజల గురించి మీరు సమ్మె చేయొద్దు, రవాణా నడపండి అంటే ఇన్ని రోజులు నిద్రపోయి నిన్న మేల్కొని కమిటీ ముందుకు వచ్చి ఆ కమిటీ ఏం చెబుతుందో తెలీదు. ఆ కమిటీ చెప్పిన తర్వాత ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో తెలీదు. ఇన్ని అవాంతరాలు ఉన్నది. లాస్ట్ మినిట్ లో పిలిచి సమ్మెను విత్డ్రా చేసుకోమని చెప్పడం కూడా కమిటీ కూడా నీతి మాలిన చర్య, ప్రభుత్వం కూడా నీతి మాలిన చర్య. కాబట్టి అలాంటి చర్యలు పోకుండా వెంటనే జేఏసీ నాయకులు పిలిచి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వాగ్దానం చేయాలి, 2 PRS ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవాలి. దాంతో పాటుగా డిపోలో జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, హెరాస్మెంట్ ఏమంటో అవన్నీ కూడా నిలుపుదల చేయాలి. దాంతో పాటుగా యూనియన్లు పునరుద్ధరించాలి. యూనియన్ రికగ్నైజ్ చేస్తారా లేదా, ఎవరు రికగ్నైజ్ చేస్తారు? మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కార్మికులు ఎవరికైతే మెజారిటీ ఓట్లు వేస్తారో ఆ మెజారిటీ ఓట్లు వేసిన వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మేనేజ్మెంట్ ఈ 3 సమస్యలు, ప్రభుత్వం 3 సమస్యలు చేయాలి. విలీనం ఒకటి, 2 PRS ఒకటి, యూనియన్లు రికగ్నైజ్ చేయడం, గుర్తించడం అనేది 3 చేయాలి. లేకపోతే సమ్మె పరిష్కారం కాదు, వర్కర్స్ ఒప్పుకోరు. కాబట్టి ప్రభుత్వమే ఆలోచన చేసి సామరస్యంగా పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఈ సమ్మెకి ఏఐటీసీ తరఫున, నా తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నా పరిస్థితిలో సమ్మెకు వచ్చినాము. మాకు ముందు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వారు మరి మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని, మీకు ఇవ్వవలసిన బకాయిలన్నీ చెల్లిస్తామని ఆర్టీసీ వాళ్ళకు మాట ఇచ్చిండు. మరి ముందున్న సీఎం గారు కేసీఆర్ గారు మమ్మల్ని 9 సంవత్సరాలు ఇబ్బందులు పెడుతుంటే అప్పుడు ఎలక్షన్ల సమయంలో మరి ఈయన నేను మీకు చేయితోని ఇస్తా, మీకు అండగా ఉంటా అని మాట ఇచ్చి ఈ రోజు మాకు తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగే విధంగా చేస్తున్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి మాటలు నెరవేరిస్తే మాకు కూడా బాగుంటది కదా. మరి మహిళా పథకం అని మహాలక్ష్మి పథకం పెట్టి ఈ రోజు నేను పెట్టినటువంటి పథకం విజయవంతంగా నడుస్తుందంటే మేము ఆర్టీసీ కార్మికులుగా ఎంత కష్టపడుతూ మీ పథకం విజయవంతమైందో మీరు ఒకసారి గ్రహించాలా. మరి మేము కూడా మహిళలమే కదా, ఆర్టీసీ కార్మికులుగా మేము మహిళలుగా పనిచేస్తున్నాం కదా, మా అర్థనాదాలు కూడా మీరు వినిపించుకోవాలా. మా సమస్యలు చిన్న సమస్యలు, మరి 2 పే స్కేళ్లు ఎప్పటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. 2017 ఏరియర్స్ కూడా మాకు ఇవ్వలేదు. మరి ప్రమోషన్స్ లేవు. 28-30 సంవత్సరాల నుంచి కండక్టర్ గా చేస్తున్నాము. రిక్రూట్మెంట్ లేక ప్రమోషన్స్ ఆపేసి మా ఆరోగ్య పరిస్థితులు కూడా మేము రిటైర్మెంట్ అయ్యే వరకు చాలా అనుకూలంగా లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మా ఇబ్బందులను మీరు గ్రహించి మా సమస్యలను పరిష్కరించాలా, చర్చలకు పిలవాలా, సమస్యలను పరిష్కరించి మాకు విజయం అయినటువంటి మాటను మీరు ఇస్తారని ఆశిస్తూ ఈ అందరి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నా తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా. నా యొక్క సమస్య కాదు ఇది,
ఇది 97 డిపోల కార్మికుల సమస్యలు. 34,000 మంది ఉన్నాం ఇందులో కార్మికులం. మేము ఈ 34,000 మంది కార్మికులను దృష్టిలో పెట్టుకొని మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.